మరి ఇంకా ఎక్కలేంతే చిన్న షాట్ అంతే. మళ్ళీ అరటి తోటలో వచ్చినప్పుడు మళ్ళీ ఒక షాట్ తీస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, మా ఈ మొక్కలు చూడండి, నిద్ర మొక్కలు ఎట్లున్నాయో. ఇప్పుడే వచ్చినాం కదా, కార్లో నిద్రపోయి మొక్కలు కూడా మొత్తం నిద్రమబ్బు మొక్కలు ఉన్నాయి అన్నీ. చూడండి చెట్లు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. ఎప్పుడే ముసలి చెట్లు అండి, ముసలి అయిపోయినాయి ఇవి. అక్కడ రూమ్స్ ఉంటాయి, ఇక్కడ దీని వెనక కూడా రూమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఉండొచ్చు, స్టే చేసి దర్శనం చేసుకొని పోవచ్చు. మేమైతే ఎమ్మటే దర్శనం చేసుకొని వెళ్ళిపోతాము, స్నానాలు చేసేసి. మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళేది ఉంటుంది దర్శనం చేసుకొని. ఎవరన్నా స్టే చేయాలనుకుంటే రూమ్స్ ఉంటాయి ఇక్కడనే స్టే చేసి స్నానాలు చేసి వెళ్ళిపోవచ్చు దర్శనానికి. దర్శనం అయితే తొందరగా అవుతుంది. అంత మంది ఎక్కువ మంది ఉన్నప్పుడు తొందర వదిలేస్తారు, జామ్ అయి ఉండరు జనాలు అయితే. దర్శనం అలా వాటర్ కూడా ఎక్కువ ఉంటాయి, చల్లగా అయితే ఉండవు. మంచి స్నానం చేసేటోళ్ళకైతే ఫస్ట్ దిగేటప్పుడు ఉంటుంది, తర్వాత అయితే అలా నుంచి వెళ్ళబుద్ది కాదు. అంత రన్నింగ్ వాటర్ ఉంటాయి అందులో. మిగతా వీడియో తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్. హాయ్ చెప్పు, హాయ్ నిద్రమా పిల్ల, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, చెప్పు మమ్మీ. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడే రీచ్ అయిపోయినాము మహానంది. మేము ఈ మహానంది నుంచి మళ్ళీ కొన్ని ప్లేసెస్ రీచ్ అవ్వాలి. ఫస్ట్ ప్లేస్ మహానంది సిటీ నుంచి. చూడండి ఎప్పుడు ఇక్కడ బాగా రష్ ఉంటుంది. ఇప్పుడు టైం వచ్చేసి 7:15 అవుతుంది. ఇప్పుడు రీచ్ అయిపోయినాము. ఇది వచ్చేది 10 years నుంచి వస్తూనే ఉన్నాము కంటిన్యూగా. మాకు బాగా అనిపిస్తుంది ఈ ట్రిప్పు. లోపల అయితే తీయనియరు, మేము ఎంతవరకు అయితే అంతవరకు బయట తీసేస్తాం వీడియో. మీరు చూసేయండి వీడియో. ఇక్కడైతే స్నానాలు చేస్తారు, వాష్రూమ్స్ అన్నీ కలిసి ఉంటాయి అందులో. ఇక్కడ వచ్చేసి పార్కింగ్, వెహికల్స్ పెట్టుకొని వంటలు చేసుకుంటారు ఇష్టం. ఇక పెద్ద ఉంది ప్లే గ్రౌండ్ లాగా. చూసేయండి చెట్లు చూడండి ఎంత పెద్ద ఉన్నాయో. ఎప్పటి నుంచి ఉంటున్నాయి ఎంత పెద్ద చెట్లు. మర్రి చెట్లే నరి యాప చెట్లు, మర్రి చెట్లు పెద్ద ముసలే అయిపోయినాయి. ఇక్కడ చాలా బాగుంటుంది మహానంది ప్లేస్ అయితే. మహానంది టెంపుల్ కూడా మంచిగా అవుతుంది, కానీ తొందరనే అవుతుంది దర్శనము. ఈడైతే ఎమ్మటెమ్మటే వదులుతారు జనాలని. బాగుంటుంది, దర్శనం చేసుకొని వచ్చేసి. లోపల వాటర్ అయితే ఫ్రెష్ రన్నింగ్ వాటర్ ఉంటాయి, స్నానాలు చేసేది. ఫస్ట్ దిగేటప్పుడు ఇక మళ్ళీ అలా దిగినామంటే ఇక వెళ్ళబుద్ధి కాదు, అంత ఎక్కువ ఉంటాయి అన్నట్టు రన్నింగ్ వాటర్. అలా చేపలు కూడా ఉంటాయి, బుడి చేపలు. బాగా అనిపిస్తుంది. చూడండి ఈ చెట్లు, ఇవి చింతకాయలు కాసినాయి. దీంట్లో కాలం దిగేటప్పుడు మస్తు చలి పెట్టింది ఫ్రెండ్స్. అమ్మ ఎక్కడ చలి, చలి పెడుతుంది. మూసుకొని కూర్చోడు ఒక్కటే. అబ్బా దిగాలంటే దిగబుద్ధి అవుతలేదు, అంత చలి పెడుతుంది.
మాకైతే మంచిగా అనిపిస్తుంది ప్రతి ఇయర్ ఇక్కడికి వస్తే. ఇప్పుడు ఏమేమి డెవలప్ అయినాయో చూసి మీకు వీడియో రూపంలో చూపిస్తా, చెప్తా కూడా. ఇది చాయ్, దాని వెనుకనే వాష్రూమ్స్ ఉంటాయి, స్నానాలు చేసి దర్శనానికి వెళ్ళటానికి. రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. రూమ్స్ అక్కడ రూమ్స్ ఉంటాయి. సరే మేమైతే రూమ్ తీసుకోము, డైరెక్ట్ మహానందికి రాగానే స్నానాలు చేసి బ్రష్ చేసుకొని దర్శనంకి అయితే వెళ్ళిపోతాము. తొందరనే దర్శనం అయిపోతుంది కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ అయ్యి తలకోన ఉంటుంది మధ్యలో వాటర్ ఫాల్స్ అని, అక్కడికి వెళ్ళాలి. మేము ఇందులో వచ్చేసి 1 వీక్ ట్రిప్ అన్నట్టు చాలా ఎంజాయ్ చేస్తారు మా పిల్లలు అయితే. మా మమ్మీ కూడా వచ్చింది, ప్రతి ఇయర్ తీసుకొస్తున్నాము. చూసేయండి, మిగతా వీడియో చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ అయితే మగవాళ్ళు అయితే స్నానం చేస్తారు. పొద్దున అయితే మగవాళ్ళు ఆడవాళ్ళు స్నానం చేసి దర్శనానికి వెళ్తారు. ఇది ఇంతకుముందు ప్లేస్ ఉండే, ఇప్పుడే ఇది ఇంతకుముందు మేము వచ్చినప్పుడు అయితే లేకుండే. ఇక్కడ ట్యాక్స్ ఉన్నాయి కదా, అవి వచ్చారు. ఇవైతే రీసెంట్ పెట్టారు. పుల్లు ఇంతమంది చేస్తారు, పుల్లు వస్తున్నాయి కదా. ఇవైతే మరుగుదొడ్లు, ఇక్కడ ఆడవాళ్ళు అక్కడ మరుగుదొడ్లు. అప్పుడైతే 10 నుంచి 10 ఇప్పుడైతే ఫ్రీగా ఇచ్చారు. మేమైతే లోపల వేస్తాము, గుండంలో మునుగుతాము. ఇక్కడైతే వేయము స్నానాలు. ఓకేనా ఫ్రెండ్స్. దీని ఎదురుగానే టెంపుల్ ఉంటుంది, అది మెయిన్ టెంపుల్. దాని లోపల పోయి స్నానం చేసి దర్శనం చేసుకోవాలి. షాపులు ఇక్కడ మళ్ళీ ఇక్కడ కూడా బండి వెహికల్స్ పెడతారు. ఇక్కడ వచ్చేసి మరుగుదొడ్లు ఉంటుంది, అక్కడ షాపులు చాయ్ అన్నీ అమ్ముతారు. చూడండి మెయిన్ ఎంట్రన్స్ ఇది. షాపు వావ్ వెరీ నైస్. కింద ఇల్లు నుంచుకుని ఇవన్నీ కాణిపాకం పోయేటప్పుడు నేను నాకు చెప్పచ్చు, నాకు తెలుసు. తెలుసా? ఇది ఏ డిస్ట్రిక్ట్ చెప్పు. కార్తాలను తీసుకోలేము మరి. గాయస్ మేమైతే ఇప్పుడు కాణిపాకంలో దర్శనానికి అయితే వెళ్తున్నాము. టైం అయితే 7:50 అవుతుంది. పొద్దున్న 6 o'clock లేచి 5 o'clock లేచి, నేను 5కి లేచిన, మమ్మీ వాళ్ళు అయితే 4కే లేచారు. ఇక ఒక్కొక్కరం స్నానం చేసేసరికి ఈ టైం అయిపోయింది. సో ఇప్పుడైతే దర్శనంకి అయితే వేసి వస్తాం. వీడియో అయితే వెళ్తాము. అవన్నీ ప్రైవేట్ రూమ్స్. వచ్చేటప్పుడు మాట్లాడదాం. గుడి పక్కనే ఎంతమంది వచ్చినా సరిపోతే రూమ్స్ ఈసారి మస్తు మంది మాత్రం మస్తు అవుతుంది. జనాలు ఎక్కువ
ఏ ఇంతకుముందు కంటే ఇక ఈసారి కొంచెం పర్లేదు. లాస్ట్ టైం మస్తు ఎక్కువ ఉండే ఇంకా. లాస్ట్ టైం అయితే ఎక్కువ ఉండే నేను నాకు గుర్తున్నంత వరకు. మనం లైన్లో ఎట్లా హోటల్ వచ్చినాక అది 100 టికెట్ 100 టికెట్ కాదు అక్కడ పక్కన పోవడం అక్కడి నుంచి పోతుంది. మనం లోపలికి వెళ్ళంటే ఆడ అలా కనిపిస్తుంది అక్కడ స్ట్రైట్. ఇది ఫ్రీ దర్శనం. జనాలు చాలా మంది ఉన్నారు. రష్ అయితే ఇది ఇంత మందిలో లేట్ అయితే మళ్ళీ వేరే టెంపుల్కి వెళ్ళాలి మేము. అందుకే ఇప్పుడు మేము 150 టికెట్ తీసుకొని వెళ్దామని చూస్తున్నాము. ఇది ఫ్రీ దర్శనం కదా. ఇది 100 రూపీస్. 150 టికెట్ ఇప్పుడు మేము అయ్యేది. కొందరు దర్శనం చేసుకొని వేరే కూడా వెళ్దామని చూస్తున్నాము. వేరే టెంపుల్కి వెళ్ళాము. అంతా ఫాస్ట్ చేసుకున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుంది. మేము 5 o'clock వేసుకున్నాము. ఎటు చూసిన జనాలు అయితే మస్తు మంది. చూడండి జనాలు ఎంత మంది తిరుపతిలో. టికెట్ తీసుకొని ట్రై చేస్తున్నాము. ఈ జనాలను చూసి దర్శనం అయితే అని చెప్పి ఇక డబ్బులు పెట్టయితే టికెట్ తీసుకుంటున్నాము. మ్యాక్సిమం ఫ్రీ టికెట్ ఫ్రీలో పోనీకి ట్రై చేస్తాము. 150 టికెట్ ఇక్కడ వచ్చేసి ఇంతకుముందుకు అయితే అది 100లో ఎవరు పోతలేరు. ఎక్కడ చూసినా జనాలు అయితే బాగుర్రు. మేమైతే ఇప్పుడు 150 టికెట్ తీసుకొని వెళ్దామని చూస్తున్నాం. చూడండి ఇందులో కూడా నిండిపోయారు మొత్తం జనాలు. మెయిన్ టెంపుల్ వచ్చేసి లోపలికి ఉంది. ఇక్కడ బయట కాకుండా జనాలు. ఇది అక్కడ చూడండి వస్తూనే జనాలు అయితే. షాపులు ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఫ్రీ దర్శనం ఉంది. దానికి కొంచెం ఆపోజిట్ ఓకేనా. అందరూ ఒకసారి తిన్నాయి కాబట్టి 2 ప్లేట్లు ఉన్నాయి. మీరు పులిహోర తినుకుంటా టైం ఇచ్చేసిరా. నేనేమో తిరుక్కుంటా తిరిగి తిరుపతిలో కూడా ఉంటాయి అన్ని. ఇప్పుడు ఈడ ఆడనా ఏంటిది మింటి నడు ఆకలి నడు. ఎంత అడుగురా ఇండియా వెళ్ళారు. తిరుపతిలో ఉంటాయి ఏంటి నాడు 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 గవ్వలు ఇంట్లో కూడా ఉన్నాయి. ఎంత ఏ ఫ్యాన్ కానీ ఖరాబ్ అవుతుంది. ఒకసారి ఖరాబ్ చేసినారు. ఏం ఫ్యాను